హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్ విత్ పుషి. మన వీడియో మొదలెట్టడానికంటే ముందు ఒకసారి మన ఛానల్కి అయితే విజిట్ చేయండి. ఒకవేళ మన కంటెంట్ కానీ మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కావాలనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోని మొదలుపెట్టేదైతే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో TFI అప్డేట్స్ పార్ట్ 3. అన్నిటికంటే ముందు OTT అప్డేట్స్ గురించి మాట్లాడేదైతే ముందుగా ఇదే మురళి అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో అయితే మన తమన్ గారు కూడా నటించారు. తర్వాత ఆపరేషన్ సేఫ్డ్ సాగర్, ఇది కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అలాగే మన అఖిల్ అక్కినేని గారు నటించిన లెనిన్ మూవీ అయితే Zee5లో అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా రీసెంట్గా రిలీజ్ అయిన నూరు స్వామి మన విజయ్ ఆంటనీ గారి మూవీ కూడా Zee5లో అవైలబుల్గా ఉంది. అలాగే మన తిరువీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ గారు నటించిన ఓ సుకుమారి మూవీ అయితే ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి. మూవీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి చూడడానికి అయితే. బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ విషయానికి వస్తే నిన్న సాటర్డే మళ్ళీ గ్రోత్ చూపించిన స్పైడర్ మ్యాన్ అండ్ ఓడిసీ వాళ్ళ లాస్ట్ బిగ్గెస్ట్ డేస్ని చూసిన చెన్నై లవ్ స్టోరీ అండ్ జననాయకన్ మూవీస్ బ్లాక్ బస్టర్ రివ్యూస్ అదరగొడుతున్న కొరియన్ కనకరాజు, అలాగే లోకేష్ కనకరాజు DC మూవీ. ఇంకా థియేట్రికల్ రిలీజెస్ విషయం గురించి మాట్లాడేదైతే ఈ వారం కొరియన్ కనకరాజు అలాగే DC మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. రెండు మూవీస్ కూడా పాజిటివ్ రెస్పాన్స్తో బాక్స్ ఆఫీస్ దగ్గర అదరకొడతాయని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో అయితే ఒక్క లుక్ వేయండి. ఇక ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడేదైతే వీటికంటే ముందు మన కార్తీ గారి సర్దార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయింది. అలాగే మన నాని గారిది ప్యారడైస్ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ రెండు టీజర్స్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ని అయితే తెచ్చుకున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ అయిన ట్రైలర్స్ గురించి మాట్లాడేదైతే సూర్య గారి విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇదైతే మిక్స్డ్ రివ్యూస్ అయితే తెచ్చుకుంది. చూడాలి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో. అలాగే ఏషియస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ది టాక్సిక్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఈ మంత్ 26th అంటే ఆగస్ట్ 26th అయితే రిలీజ్ అవుతుంది. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే ఆగస్ట్ 14th అయితే రిలీజ్ అవుతుంది. చూడాలి రెండు మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తాయో. అలాగే మన దుల్కర్ సల్మాన్ గారి ఐఎమ్ గేమ్ మూవీ అయితే ఈ ఆగస్ట్ 20న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యూట్యూబ్లో అయితే చెక్ చేయండి. సో ఇవి ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. ఆగస్ట్ 21న అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మన రవితేజ గారి రీమోడ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ని అయితే ఆగస్ట్ 12న రిలీజ్ చేస్తామని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఇవి గైస్ ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అండ్ అప్కమింగ్ ట్రైలర్స్ మొత్తం కలిపి అయితే ఈ వీడియోలో చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూసేయండి. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే వారణాసి మూవీ నుంచి అయితే రీసెంట్గా ఒక క్లిప్ అయితే లీక్ అయింది. మహేష్ బాబు గారు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న క్లిప్ అయితే రీసెంట్గానే లీక్ అయింది. ఇదైతే సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపిందని చెప్పుకోవచ్చు. ఇక ఇవి కాకుండా ఇవాళ మహేష్ బాబు గారు బర్త్డే కావడంతో 2 స్టిల్స్ అయితే వదిలారు వారణాసి మూవీ నుంచి. వారణాసి మూవీ సెట్స్ నుంచి అయితే 2 స్టిల్స్ వదిలారు. అది తప్ప ఇంకేం అప్డేట్స్ అయితే వచ్చేలా లేవు. ఇక మౌళి అయితే తన న్యూ మూవీని మైత్రి మూవీ మేకర్స్తో అనౌన్స్ చేసింది అయితే మనకు తెలిసింది. ఈ మూవీకి అయితే దొంగ నా కొడుకు అని అయితే టైటిల్ అయితే పెట్టారు. ఇక నితిన్ గారు మన నాని గారు ప్రొడక్షన్లో అయితే ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి అయితే అలియాస్ రుక్మిణి అని అయితే మూవీ టైటిల్ పెట్టారు. ఇక ఇది కాకుండా నా సందీప్ కిషన్ గారు అయితే తన న్యూ మూవీని అయితే అనౌన్స్ చేశారు. ఇది తన 33rd మూవీ. ఈ మూవీకి అయితే కరికళ అని అయితే టైటిల్ పెట్టారు. అలాగే మన కింగ్ నాగార్జున గారి 100th మూవీకి అయితే DSP గారు మ్యూజిక్ ఇస్తున్నారు. వీళ్ళ కాంబోలో అయితే లాస్ట్గా కుబేరా మూవీ అయితే వచ్చింది. చూడాలి ఈ మూవీ ఎంతవరకు మెప్పిస్తుందో. సో ఇవి గైస్ ఈ వారం రిలీజ్ అయిన అప్డేట్స్. ఇలాగే మన TFIలో వచ్చిన ప్రతి అప్డేట్ని ఎవ్రీ వీకెండ్లో అయితే ఒక వీడియో అయితే పెడతాం. మధ్యలో అయితే ఒక చిన్న షార్ట్స్లో అయితే పెట్టుంటాం. దానికోసం మీరు చూడాలంటే దానికోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ డే కంటెంట్ పైన వీడియో కావాలో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రిష్. థ్యాంక్ యూ.